చేయటం జరుగుతుంది. మొన్న ఏదో ఒక గ్రామంలో అలాగే 144 గ్రామాలకు సంబంధించి ఒక బోటు విషయంలో తమిళనాడు బోట్ని వదిలేశారనేది వాళ్ళు గ్రామాల మధ్యన డిస్కషన్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని మీరు ప్రయత్నం చేయటం, ఇదేదో లోకేష్ గారు వచ్చాక ఆ బోట్ వెళ్ళిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయటం, దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని ఏంటి మీరు మాట్లాడే భాష? ప్రతిదీ రాజకీయం చేయటమేనా? వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇది మా గ్రామ సమస్య, మా గ్రామాల సమస్య, మా గ్రామ కాపుల సమస్య, మేము కూర్చొని చర్చించుకుంటాం, మేము గౌరవించాం, మీరు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధం అని చెప్పాం. ఆ రకంగానే వాళ్ళు సభ పెట్టుకున్నారు. అలా ఉన్నటువంటి దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి దాన్ని కూడా వచ్చి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉందా? ఇవాళ ఇక్కడ సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వం అనుమతితో వచ్చినటువంటి సంస్థ, వాళ్ళు ఎంఎస్ఎంఈ పార్క్గా ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి 22 ఎకరాలు ఇచ్చి ఈ జట్టిలో కేవలం 170 మీటర్లు మాత్రమే, 901 మీటర్లు ఉన్నటువంటి జట్టిలో 170 మీటర్లు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఫిషింగ్ హార్బరే వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలి? మీకు దేశం అంటే భక్తి లేదు, ఈ దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ సంస్థని ఇవాళ మీరు వెళ్ళగొడతానని చెప్పి మాట్లాడతారు. నిజమే, తల్లి అంటే ప్రేమ లేదు, తల్లిని నెలగొట్టావు, చెల్లి అంటే ప్రేమ లేదు, చెల్లిని నెలగొట్టావు, సొంత బాబాయిని వేసేసావు, రాష్ట్రం అంటే రాష్ట్ర ప్రజలు ఓడేలు కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు. చివరికి దేశం అంటే కూడా భక్తి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ రక్షణ కోసం ఇవాళ ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు బోర్డర్లో మన సైనిక సోదరులు. ఇవాళ వాళ్ళకి రక్షణగా రేపు సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరన్నా పక్క దేశాల వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ చేస్తున్నటువంటి రీసెర్చ్ ద్వారా దేశ రక్షణ కోసం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ సంస్థని తరిమి కొడతానన్నటువంటి ఈ వ్యక్తి నిజంగా చాలా దురదృష్టం. ఎవరి మీద నీకు ప్రేమ లేదు, ఎవరి మీద నీకు భక్తి లేదు, నీ తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేదు, ఇంకా దేశం అంటే నీకు ఎక్కడొస్తుంది ప్రేమ? నీకున్నది ఒకటే, గొడ్డలి పార్టీ, గొడ్డలి గుర్తు, ఏదైనా నరుకుంటూ పోవటమే. ఇదేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సినటువంటి విషయం. దేశ రక్షణ కోసం అక్కడ ఏర్పాటు కాబోతున్నటువంటి సంస్థనే వెళ్ళగొడతానని చెప్పినటువంటి వ్యక్తి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఏర్పాటు జరుగుతున్నటువంటి ఈ సంస్థని తరిమేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మనం ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు చూస్తే 800 సంస్థలని ఈ రాష్ట్రం నుంచి